రవితేజ కెరీర్లో సూపర్ హిట్ సినిమా క్రాక్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న మాస్ రాజాకు మంచి హిట్ ఇచ్చిన చిత్రం ఇది. గోపీచంద్ మల్నేని నిజ జీవిత సంఘటనల ఆధారంగా పవర్ఫుల్ పోలీస్గా రవితేజను చూపించారు. దాంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా క్రాక్ 2 తీయాలడానికి ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్ మల్నేని. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గోపీచంద్ మల్నేని మాస్ క్రాక్ 2 సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రం కరోనా టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించేందుకు నేను ఆసక్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్. ప్రస్తుతం గోపీచంద్ కామెంట్స్ వైరల్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రవితేజ కెరీర్లో సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో క్రాక్ మూవీ ఒకటి. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి శృతి హాసన్ హీరోయిన్గా నటించగా సముద్రకని విలన్గా చేశారు. ఈ మూవీ కంటే ముందే రవితేజ గోపీచంద్ మల్నేని కాంబోలో రూపొందిన డాన్ సీను, బలుపు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించి ఉండటంతో క్రాక్ మూవీపై ప్రేక్షకుల్లో మొదటి నుండి కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లో విడుదలైంది. అలాంటి సమయంలో విడుదలైనా కూడా ఈ మూవీ జనాలను థియేటర్లకు రప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీ తర్వాత కూడా రవితేజ గోపీచంద్ మల్నేని కాంబోలో ఒక మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ కాంబో మూవీ క్యాన్సిల్ అయిపోయింది. మరొకసారి రవితేజ గోపీచంద్ కాంబోలో మరొక సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది క్రాక్ మూవీకి కొనసాగింపుగా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్రాక్ 2 కథ సిద్ధం చేస్తున్నానని దర్శకుడు గోపీచంద్ తెలిపారు. ఈ వార్తలు బయటకు రావడంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాడు. అన్ని కుదిరితే కిషోర్ తిరుమల సినిమా తర్వాత రవితేజ గోపీచంద్ మల్నేని కాంబోలో మూవీ వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. తాజాగా జాట్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు గోపీచంద్ మల్నేని. హిందీలో ఆ చిత్రం హిట్ అయ్యి 100 కోట్లు కొట్టింది. దాంతో క్రాక్ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరి క్రాక్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.